గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి 7 సెగ్మెంట్లో పార్ట్ 3. అంటే పార్ట్ 3లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే లైక్ 74LS90 ఐసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఐసీ ఎందుకంటే బేసికల్లీ ఇక్కడ నేను ప్రీవియస్ వీడియో సెకండ్ వీడియో ఏదైతే ఉందో ఆ సెకండ్ వీడియోలో నేను ఏం చేశానంటే బీసీటీ కన్వర్టర్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ బీసీటీ కన్వర్టర్ ఎట్లా పనిచేస్తుంది, దాని కనెక్షన్ లేఅవుట్ ఎలా ఉంటుంది, దాన్ని ఒక కంట్రోలర్తో కనెక్ట్ చేయాలంటే ఎట్లా కనెక్ట్ చేయొచ్చు, మినిమం బేసిక్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అన్న పాయింట్ మీద అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే కనుక ఇందులో డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి అది ఒకసారి చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం పార్ట్ 3లో ఏంటంటే LS74LS90 ఈ యొక్క ఐసీ గురించి అయితే నేను చెప్పబోతున్నా. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీసీటీ కన్వర్టర్స్ ఏదైతే ఉందో ఆ ఐసీకి మనం 4 ఇన్పుట్స్ అనేవి ఇస్తున్నాం. 4 ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు మనకి అట్లా కాదు, కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే డిజైన్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కౌంటర్స్ కానీ లైక్ పర్సన్ కౌంటర్ కానీ లేకపోతే ఏదైనా కౌంటింగ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో మనకి ఒక కౌంటర్ అనేది కావాలి. సో ఈ యొక్క ఐసీన్ ద్వారా మనం 7 సెగ్మెంట్కి ఇంటర్ఫేస్ చేసి అక్కడ పల్సెస్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఐసీ యొక్క డిస్క్రిప్షన్ అయితే నేను చెప్తాను. ఒక పిన్ లేఅవుట్. ఓకే, బేసికలీ ఇది ఏంటంటే 14 పిన్ ఐసీ అన్నమాట. 14 పిన్ ఐసీలో నేను ఫస్ట్ ఇక్కడ నాచ్ ఉంటుంది అండ్ ఐసీ ఇది కూడా నాచ్. ఓకే, ఆ నాచ్ దగ్గర నుంచి ఫస్ట్ పిన్, సెకండ్, 3, 4, 5, 6, 7 మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యూ స్ట్రక్చర్లో వెళ్తుంది. యూ స్ట్రక్చర్. ఓకే, యూ అంటే 8, 9, 10, 11, 12, 13, 14. ఇప్పుడు ఈ యొక్క ఐసీ నేమ్ ఏదైతే ఉందో ఐసీ నేమ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. బేసికల్లీ మనం ఎప్పుడైనా ఐసీసీ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. అండ్ నాచ్ అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేసు మనం ఏదైనా స్కిమాటిక్స్ డిజైన్ చేస్తున్నప్పుడు కనుక ఈ నాచ్ పెట్టకపోతే కనుక కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. లైక్ కొంత బేసిక్ లెర్నర్స్ ఉంటారు కదా, బేసిక్ లెర్నర్స్ వచ్చేసరికి ఫస్ట్ పిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ నాచ్ పిక్చరిటికల్ రిప్రజెంటేషన్లో మనం ఈ నాచ్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అండ్ ఇందులో ఫస్ట్ పిన్ వచ్చేసరికి క్లాక్ బి, R1, R2, NC. నేను ఈ పిన్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఈ పిన్స్ ఏంటి, అసలు ఎట్లా వర్క్ అవుతుంది, దేనికి కనెక్ట్ చేయాలి, అండ్ బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, అండ్ బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను ఒక గీసి అంటే నేను ఇక్కడ ఒక డ్రా చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అందులో మీరు అది తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చేసుకుంటే కనుక 100% అవుట్పుట్ వస్తుంది. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా దీనికి సంబంధించిన ఒక స్కిమాటిక్స్ కావాలనుకుంటే కనుక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక దీనికి సంబంధించినట్టు ఒక ప్రోటీఎస్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను పిన్ డిస్క్రిప్షన్ అయితే రాస్తున్నా. ఓకే, ఇప్పుడైతే ఇలా అయితే ఉంది. ఓకే, సిఎల్కే బి అంటే క్లాక్ బి మాట. అండ్ R1, R2, R3, R4 అంటే రీసెట్ పిన్స్. R1, R2, R3, R4 ఏంటంటే రీసెట్ పిన్స్ మాట. అండ్ సిఎల్కేఏ, సిఎల్కేబి ఈ క్లాక్ పల్స్, క్లాక్ పిన్స్. ఓకే, ఇక్కడ క్లాక్ అనేది ఇన్పుట్ కింద ఉంటుంది. అండ్ ఎన్సి అంటే నాట్ కనెక్టెడ్ అన్నమాట. అండ్ విసిసి మీకు తెలిసిందే, గ్రౌండ్ మీకు తెలిసిందే. అండ్ వచ్చేసరికి క్యూఏ, క్యూడి, క్యూబి, క్యూసి ఇవేంటంటే అవుట్పుట్ పిన్స్ అన్నమాట. ఓకే, బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఐసీకి మనం క్లాక్ పల్స్ అనేది ఇన్పుట్ కింద ఇస్తున్నాం. ఓకే, ఈ యొక్క ఐసీకి ఇప్పుడు ఐసీ బ్లాక్ తీసుకుంటే కనుక ఇన్పుట్ ఏంటి మనకి క్లాక్ పల్స్.
ఓకే, క్లాక్ పల్స్ అనేది ఇన్పుట్ కింద ఇస్తున్నాం. క్లాక్ పల్స్ అనేది ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏ ఫార్మేట్లో వస్తుంది, వన్స్ అండ్ జీరోస్లో వస్తుంది. వన్స్ అండ్ జీరోస్ అంటే లైక్ బీసీడీ, ఓకే, బైనరీ ఫామ్లో వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ బైనరీ అవుట్పుట్ మాట. ఈ బైనరీ అవుట్పుట్ని తీసుకెళ్ళి మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే చేసామో బీసీడీ అంటే బైనరీ టు డెసిమల్ కన్వర్టర్, ఆ ఒక్క ఐసీకి అనేది ఇన్పుట్ కింద ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఇచ్చిన క్లాక్ పల్సెస్ని కౌంట్ చేసుకుంటూ అక్కడ సిగ్మెంట్లో 7 సిగ్మెంట్ డిస్ప్లేలో మనకి 1 2 3s అనేది బ్లింక్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. బేసికలీ ఇది. అండ్ దీని యొక్క బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ పిన్, ఫిఫ్త్ పిన్ ఏంటి, విసిసి. ఇంకొకటి ఏమున్నాయి మనకి, క్లాక్ బి. ఎప్పుడు కూడా మనం క్లాక్ని ఏం చేస్తున్నాం, మనకి ఇక్కడ 2 క్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక క్లాక్ని విసిసికే కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇంకో క్లాక్ బి ఏదైతే ఉందో ఈ ఏకి మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ ఇన్పుట్ అనేది మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ట్రిగర్, ఈ పాసెజ్ ఉంది కదా, ఈ పల్సెస్ని ఏమని పిలుస్తారు అంటే పల్సెస్లో నేమ్స్ ఉంటాయి, టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను. పాసెజ్ అంటే ఏంటి, నెగ్గేజ్ అంటే ఏంటి, లైక్ టీ ఆన్ పీరియడ్, టీ ఆఫ్ పీరియడ్, దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా డెప్త్గా చేస్తాను. సో ఆ డెప్త్ ఏంటంటే మీకు నేను యూస్ చేసే టెర్మినాలజీ పాసెజ్ ఉంది. ఈ పాసెజ్ అంటే ఏంటి, ఓకే, పాసెజ్ ఎట్లా ఉంటుంది వేవ్ ఫామ్లో అనేది మీకు అర్థమవుతుంది. అండ్ బేసికల్లీ ఇది ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రీసెట్ పిన్స్ ఉన్నాయి కదా, రీసెట్ పిన్స్ ఏవైతే ఉన్నాయో R1 R2, ఓకే, నెక్స్ట్ R3 R4. ఈ రీసెట్ పిన్స్ అనేది నేను ఏం చేస్తున్నానంటే అన్నీ కూడా గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, నేనైతే గ్రౌండ్కి కనెక్ట్ చేశాను ఈ R1 R2 R3 అనేది. ఇప్పుడు ఏ QA B C D ఇవి 7447 ఐసీకి కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి 7 సిగ్మెంట్ డిస్ప్లేకి వెళ్తున్నాయి. ఓకే, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది, ఫుల్ సర్క్యూట్ కావాలంటే అక్కడికి వెళ్ళండి, అందులో చూడండి. అండ్ బేసికల్లీ ఏంటంటే ఈ యొక్క బ్లాక్ని దీనికి కనెక్ట్ చేస్తున్నమాట. ఓకే, అండ్ మీకు ఇంకా చెప్పాలంటే ఇది ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ A B C D ఈ 4 ఇన్పుట్స్ మనం ఈ ఐసీ నుంచి ఇస్తున్నమాట. ఈ ఐసీ ఏంటంటే 7490 ఐసీ నుంచి 7447 ఐసీకి ఇస్తున్నాం. అంటే ఇది జస్ట్ ఏంటంటే కౌంటర్లా పనిచేస్తుంది, ఒక క్లాక్ పల్స్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసే ఐసీ మాట. అండ్ దీనికి ఈక్వలెంట్ ఐసీస్ కూడా ఉంటాయి. ఈ ఈక్వలెంట్ ఐసీస్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇవి దొరకలా, సో ఈక్వలెంట్ ఏం వాడాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో అయితే దీనికి ఈక్వలెంట్ ఐసీస్ కూడా నేనే చెప్తున్నా. అండ్ 74LS92 ఇది మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే కనుక లైక్ బ్రౌజ్ చేస్తే కనుక దీనికి సంబంధించిన డీటెయిల్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ 74LS93 ఈ 2 ఐసీస్ అయితే నేను యూస్ చేయడం ఈక్వలెంట్ ఐసీస్ మాట ఈ ఐసీకి. అండ్ 74LS90కి ఈక్వలెంట్ ఐసీస్ మాట. అండ్ ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే కనుక
మీరు కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే కనుక దీని మీద ఒక ప్రోటియస్ వీడియో అంటే సిమ్యులేషన్ వీడియో అనేది డిజైన్ చేసి పెడతాను. సో దాంట్లో ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ అనలైజేషన్ అనేది చూపిస్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.